రామ్మోహన్ అన్న మురళీకృష్ణ గారు చిన్న ఇంటర్వ్యూ. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నట్టే ఈనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శ్రీరాముడు మీ చిన్న నాన్ననా, సీతమ్మ మీ చిన్నమ్మనా అని కేసీఆర్ కన్నా ఒక అడుగు ముందుకేసి మాట్లాడుతున్నారు కదా. ఏ రకంగానైతే కేసీఆర్ గారు హిందువులను అవమానపరిచిండో దానికన్నా 200% మించి మీరు హిందువులను అవమానపడుతున్నారు, హిందూ దేవులను అవమానపడుతున్నారు. ఎంఐఎంతో మీకు దోస్తాను అయిపోయిన తర్వాత హిందువులను ఏ రకంగా అవమానపడుతున్నారు మీరు ఒక్కసారి గతంలో టీవీలని చూడండి ఒక్కసారి. ఆయన ఏదో శంకర్ గారు ఏదో మాట్లాడుతుంటే భాను గారు ఏదో కామెంట్ చేస్తారు. ఒక్క నిమిషం భాను గారు. ఆ ప్రభావం చాలా చూపించింది ఆ రోజు కేసీఆర్ గారు అన్నమాట. ప్రభావం అనేది కాదు, శంకర్ గారు గుర్తు రేవంత్ రెడ్డి గారు గుడి మెట్ల ముందు కూర్చుని అడుక్కునే వాళ్ళని కూడా బీజేపీని అన్నారు. గుడిమెట్ల ముందు కూర్చొని అడుక్కునే వాళ్ళని కూడా కామెంట్ చేయడం జరిగింది. ఆ విధంగా అనేక రకాలైనటువంటి కామెంట్లు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చినాయి. అదేమి కాదు, ఆ రోజు ఏదో రామ్మోహన్ గారు ఏదో చెప్తున్నారు కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు సంఖ్య చెప్పారు 9 హిందువుల గురించి ఒక కామెంట్ చేస్తున్నారు అని మీరు చెప్తున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే అప్పుడు కేసీఆర్ గారు చేసిన కామెంట్ ప్రభావంతో ఏ రకంగా అయితే బీజేపీకి హిందూ ఓట్లు కన్సాలిడేట్ అయి పడ్డాయి అనేటువంటి ఒక థియరీ ఉందో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్తో మళ్ళీ బీజేపీకి హిందూ ఓట్లు కన్సాలిడేట్ అయ్యే ఆస్కారం లేదంటారా? మురళి గారు ఒక్క నిమిషం భానుగారికి రామ్మోహన్ గారు ఒక్క నిమిషం భానుగారు రియాక్ట్ అయితే మీకు వస్తారు. బీజేపీకి దానికంటే కూడా ఎక్కువ కన్సాలిడేట్ అయ్యేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే, ముఖ్యంగా ఎంఐఎం తర్వాత మైనారిటీ ఓట్ ఏదైతే ఉందో అది ఒకవైపు కన్సాలిడేట్ అయ్యి కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి సందర్భంలో మిగిలిన హిందూస్ అంతా వాళ్ళంతా ఒకటే కన్సాలిడేట్ అయ్యి ఓటేసే పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎందుకు కన్సాలిడేట్ అయ్యి ఓటేయకూడదు అనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏ కమ్యూనిటీ, ఇప్పుడు మనం కేవలం నిన్నటి వరకు బీజేపీని హిందుత్వ పార్టీ అని ఏదైతే చెప్పినామో, సెక్యులర్ పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మేము చెప్పినటువంటి ఏదైతే ఉందో, ఈరోజు ఈ ముస్లింలలో కూడా ఆ రకమైనటువంటి దేశం కనబడితే కనుక, హిందువులంటే దేశం కనబడితే ఖచ్చితంగా సెక్యులరిజానికి మేము కూడా సెక్యులర్ అని మాట్లాడటానికి కుదరదు. ఎందుకంటే ఎప్పుడైతే ముస్లింల్లో కూడా ఓటు డివిజన్ జరగాలి, హిందువుల్లో కూడా ఓటు డివిజన్ జరగాలి, అది దానికి సెక్యులరిజానికి అర్థం ఉంటుంది. సెక్యులరిజానికి అర్థం ఉంటుంది. తర్వాత మా మతం మొత్తం మేము ఒకరికి వేస్తామన్న తర్వాత దానికి తీసుకుంటుంది, ఖచ్చితంగా తీసుకుంటుంది. సో రామ్మోహన్ గారు ఇప్పుడు మీరు చెప్పాలి, ఒకవేళ ఇదే కనుక జరిగితే రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల ప్రభావంతో లేక మరే ఇతర కారణాల వల్ల ఎంఐ మీ పక్కన వచ్చి చేరడం వల్ల లేక మీ ఎంఐ మీతో కొంత సానుభూతి, దానివల్ల హిందువుల పోలరైజేషన్ జరిగే అవకాశం ఉంది. బీజేపీ ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని కామెంట్ల వల్లనే ఈరోజు బీజేపీ సీట్లు పెరుగుతున్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏవైతే కామెంట్స్ చేసినారో దానివల్లనే ఈరోజు బీజేపీకి సీట్లు పెరుగుతున్నాయి. రెండవది ఎంఐఎం ఏదైతే పోలరైజేషన్ చేసేటువంటి ప్రయత్నం చేసిందో దానివల్ల బీజేపీ సీట్లు పెరుగుతున్నాయి. ఈరోజు 2 పాయింట్స్ కూడా మనం గుర్తించాల్సి ఉంది. మూడవది ఏంటంటే ఈ 2 పాయింట్లు రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ కావచ్చు, ప్రయత్నం వల్ల కావచ్చు. మూడవ అంశం ఏమొచ్చింది అని అంటే, ఇక్కడ రెండు పార్టీలకి గట్టి పోటీ ఇచ్చినప్పటికి కూడా ఈ 2 పార్టీలకి మేము గట్టి పోటీ ఇచ్చినప్పటికి కూడా వీళ్ళు ఏంటంటే ఒక దగ్గర ఒక రకంగా ఇంకో రకంగా వ్యవహరించినటువంటి తీరు మనం చూస్తున్నాం. ఈరోజు చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు రామ్మోహన్ రెడ్డి గారు, కానీ మాకున్న సమాచారం అయితే అట్లా లేదు. నేను అనేది ఏంటంటే 9 స్థానాల్లో ఏదైతే ఈరోజు గెలుస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారో అటువంటి ఛాన్స్ లేదు. 9 స్థానాల్లో వారు చెప్పిన కనీస స్థానాలు లేనటువంటి 9 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం లేదు ప్రస్తుతం. అదే అర్థం చేసుకోమని చెప్తున్నాను.
రామ్మోహన్ గారు మీరు ఇప్పుడు ఊహించిన చెప్పండి. దానికంటే రామ్మోహన్ గారు ఇప్పుడు చెప్పండి. ఓకే, భాను గారు, భాను గారు, బీజేపీకి భాను గారు, అది మీ- వాస్తవం మీ- మీ- వాస్తవాన్ని మీ- ఒప్పుకోవడానికి ధైర్యం కూడా మీ ఉండాలి. ఆర్గ్యుమెంట్ మీరు ప్లేస్ వాస్తవాన్ని చేయాలి. ఒప్పుకోవడానికి ధైర్యం కూడా ఉండాలి. మురళి, నేను మురళి, చెప్తున్నాను, మురళి గారు, మీరు మురళి గారు, కాంగ్రెస్ మురళి పార్టీ గారు, ఊహించిన దానికంటే మురళి గారు, ఒక్క నిమిషం, మేము మురళి ఊహించిన గారు, దానికంటే కూడా మురళి బీజేపీ గారు, ఎక్కువ ఒక్క సీట్లు నిమిషం. రాబోతున్నాయి. దానికి మురళి కారణం గారు, కేవలం రేవంత్ మురళి రెడ్డి గారు, చేసినటువంటి ఆస్క్ కాంగ్రెస్ భాను గారు, మీ ఎంఐఎం భాను గారు, మీ చేసినటువంటి ఆర్గ్యుమెంట్ మీరు చెప్పారు కదా, ఒక్క నిమిషం. సెక్యులరిజాన్ని Time is పూర్తిగా over. సాగదీసే Ask him to విధంగా stop. ఎంఐఎం His time చేసినటువంటి is over. ఈ రెండు కారణాలు. Ask him